going out on a coffee date, right, Amu? First coffee date with Ame. Wow, cutie. నాకు ఆడపిల్ల పుట్టుంటే ఇలా చేసేవాళ్ళం. అరే కొరే 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 మాషాల్లా డాడా మార్తి మీకు ఇంట్లో దొంగ పడితే అయిపోయింది వాళ్ళని కొట్టడానికి దొరకాలి అప్పుడు మనం కిచెన్ లో కాకుండా పక్కన పెట్టుకోవాలి అయిపోయింది. ఇప్పుడు మీ అత్తగారికి అవ్వాలి ఇది అన్ని చూడాలి రియాక్షన్ ఏమన్నారు ఏం చేసి వచ్చారు. ఫైనలీ మా అమ్మ మార్నింగ్ నుంచి అప్సెట్ చేస్తూనే ఉన్నాను అంతా. ఎదురు చూస్తున్న సామాగ్రి వచ్చేసిందయ్యో. అయితే మొత్తానికి సమీర వెళ్ళింది ఇది తీసుకురావడానికి వెళ్ళిందండి. ఇది తీసుకురావడానికి వెళ్ళి ఇన్ని తీసుకొచ్చింది. Guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. We are going out on a coffee date, right, Amu? First coffee date with Ame. First coffee date with Amir. Ma Aman. Good morning, everyone. Good evening, good afternoon. Anyway, మా అమ్మాన్ తన ఎడ్యుకేషన్ కోసం బోర్డింగ్ స్కూల్కి వెళ్తున్నారు. సో మేమందరం అమ్మాన్ని మిస్ చేయబోతున్నాము. అండ్ అమ్మాని వెళ్ళే ముందు మా సొసైటీలో రోజ్ కాఫీ ఓపెన్ అయిపోయింది. సో వి థాట్ ఇట్స్ అ గుడ్ వే టు గివ్ హిమ్ అ ఫేర్వెల్. సో అందుకే వెళ్తున్నాము. ఒక మంచి గుడ్ బై ఫేర్వెల్ అనమాట. సో రోజ్కి వెళ్తున్నాము. అండ్ మా ఆమె చూడండి అసలు ఆగనని, అది కూడా వాళ్ళిద్దరు జబర్దస్తి చేయబట్టున్నారు. బట్ మామిడికి ఎట్లా అంటే వదిలేయాలి. పక్క పక్క చూడదు. ఆ జాओ आओ इधर 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 आमो आओ यम्मा 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 మీరు అసలు చేయి పట్టుకోద్దంట. అదిగో రే 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 अच्छा ठीक है छोड़ वेट करो. हाँ जाओ. क्या खिलाऊं? मेरे भाई कैसा मार लगा मम्मा? कैसा लगा? कैसा डिस्टर्ब कर लिया? किधर लगा मेरे बच्चे को? వావ్ క్యూటీ. నాకు ఆడపిల్ల పుట్టుంటే ఇలా చేసేవాళ్ళం. అరే కొరే 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 మాషాల్లా డాడా మార్తి మీకు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే హెవీగా చేయలేదన్నాడు మా అమ్మ. నాకు అలా వినిపిస్తుందని మళ్ళీ 2 సార్లు అడిగా. అప్పుడు లేదు హెవీగా చేయలే అన్నాడు. అందుకే బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ ఫర్ ద బస్. నేను ముఖ్యమైన ఏం ఆర్డర్ చేసుకోలేదు బికాస్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేసాము. దిస్ టూ మచ్ నాయిస్ హియర్, టూ మచ్ మ్యూజిక్, సో ఇట్స్ బెటర్ ఐ డోంట్ టాక్. ఇంతసేపు నేను రికార్డ్ చేశానా పాటలు వస్తుండే. ఇప్పుడు నేను బంద్ చేద్దాం అనుకుంటే సౌండ్ తగ్గింది. అస్సలాము అలైకుం, వెల్కమ్ టు రోజ్. కాఫీ తాగుతారా? On behalf of me, my sister is drinking coffee. అయ్యమ్మ సో మేము లైఫ్ స్టైల్కి వచ్చామన్నమాట ఆఫ్టర్ కాఫీ. అండ్ మా మీరు కోసం క్యూట్ షూస్ తీసుకున్నా. లైఫ్ స్టైల్ చూసినామంటే ఇట్ ఫెల్స్ లైక్ ఐ వాంట్ టు బై. ఇది అన్నీ బాగున్నాయి అనిపించింది. లోపలికి వెళ్తే అదేంటో ఐ డోంట్ ఫీల్ లైక్ బయింగ్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్. పిల్లల కోసమే తీసుకోవాలి ఏదైనా, వాళ్ళకి అన్ని వాళ్ళ దృష్టిలోనే. అండ్ ఈ షూస్ ఏదైతే ఉన్నాయో మా అర్హాన్కి ఇలాంటివి వాడేదాన్ని అనమాట. సాక్స్లా ఉంటాయి బట్ వెనకాల షూస్ అనమాట. సో వెరీ కన్వీనియంట్, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇందాక కాఫీ షాప్లో చూసారు కదా, మా మీరు షూస్ తీసి పడేశాడు అండ్ సాక్స్తో నడుస్తుండే. మొత్తం సాక్స్ అంతా డర్టీ అయిపోయింది. సో థాట్ ఇలాంటివి మా ఆమెకి చాలా అవసరం బికాస్ లేకపోతే షూస్ తీసేస్తున్నాడు. ఇదైతే తీయడం కష్టం అవుతుంది అనమాట. అండ్ మనకి ఇది ఫస్ట్ పేర్లో కూడా దొరికేస్తుంది. బట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఫేమ్ ఫర్ ఎవర్. 500 రూపీస్ పడింది ఒక పేరు. షాపింగ్ చేయండి. ఇదంతా ఎవరిది? ఏంటి మావి మేము అనుకుంటాం. చెప్పండి. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్. ఇది నాదండి, ఇది నాది. ఏంటి అది టై. నువ్వు వచ్చింది దానికోసం కాబట్టి అది తీసుకున్నావు. మేము వచ్చింది వీటి కోసం కాబట్టి మేము అంతే. మావే ఈ కవర్, ఈ కవర్, ఇంకేం కావాలి? యు ఆర్ ఎనీవే గోయింగ్ అమాన్. సో నా కోసం చేయండి. స్పెండ్ ఆన్ మీ, నాట్ ఆన్ యు వర్క్ హార్డ్ అండ్ స్పెండ్ ఆన్ యువర్సెల్ఫ్ బ్రో. टाइम आ जाता है. अपना टाइम आएगा. चलो. They paid no? वाह बाबू, वाह बाबू. शॉपिंग करा के मैं वहाँ से निकल जाती. अब they paid no बोलते. वाह बाबू, वाह बाबू. Guys, Bath and Body Works has amazing collection. Candle stands చాలా బాగుంది. ఫ్రీ ప్రమోషన్ చేసి పెడుతున్నా వాళ్ళకి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. प्रमोशन करें तो करने देना.
the Lego lovers, Hyderabad first Lego land, very fancy Lego certified store రాబోతుంది కమింగ్ సూన్ L1 లో. వావ్. సో బేసిక్గా మదర్ కేర్ పక్కన లెగో స్టోర్. వావ్. గెస్ వాట్, నేను జల్దీ అజవాతికి వచ్చాను అండ్ ఐ వాంట్ కైండ్ ఆఫ్ బై కపుల్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ షాప్. సో ఏమేమి కొన్నాను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఎందుకు జల్దీ పరిగెత్తున్నారంటే వాళ్ళందరూ కింద వెయిటింగ్ అనమాట అండ్ ఐ నీడ్ టు గో రష్. ఈ సిగ్నల్ కొంచెం అటు చూస్తున్నాను కదా, ఎందుకంటే నేను నా మానిటర్ పెట్టుకున్నా. ప్రోడక్ట్ని కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మేము బయట నుంచి ఇంటికి వచ్చాము అండ్ వచ్చిన తర్వాత అసలు ఏం తీసుకొచ్చామో అది మీకు చూపిద్దామని చెప్పి ఇంకా కెమెరా ఆన్ చేశాను. సో లెట్స్ సీ. మా అత్తగారు పడుకున్నారు, నాకు ఉంటుంది మా అత్తగారి దగ్గర ఏ కైకులాయ ఓ కైకులాయ అని. ఆవిడ లేచేలోపు చూపిద్దాం. హ్యాండ్ టవల్స్ మా షూటింగ్ కోసం. ఓకే. సేమ్ హ్యాండ్ టవల్ షూటింగ్ కోసం. కిచెన్ టవల్స్ నా కోసం, మీకోసం. ఇవి కూడా కిచెన్ టవల్స్. ఇవి మా అమాన్ భాయ్ కోసం బోర్డింగ్ స్కూల్ కోసం 2 బెడ్షీట్స్. ఈ చిన్న ప్యాన్ మా ఆమిర్ స్క్రాంబుల్ ఎగ్ కోసం. అండ్ ఇవి 3 ఒకటి సిలికాన్ బ్రష్, 2 స్పాచులాస్. మెంబర్షిప్ తీసుకుంటే కప్స్ లేదా బెడ్షీట్ ఉంటే మా వారిని అడిగితే ఈ కప్స్ బాగున్నాయి అన్నారు. సో అందుకే ఈ కప్ సెట్ బాగుంది. ఫ్రీగా వచ్చింది, చాలా మంచిగా. ఇది వచ్చేసి బేసిక్గా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా, ఏమో అంటారు దాన్ని, నాకు తెలీదు దాని పేరు. బోండాల్లాగా ఉంటాయి అవి చేసుకోవడానికి, కానీ నేను దానికోసం కొనలేదు. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే మనం చీజ్ బాల్స్ అలాంటివి ఏమైనా చేస్తే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని బ్రష్లో అలా అద్దేసి ఆ చీజ్ బాల్స్ ఇందులో పెట్టేసి సింగిల్గా డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకోవచ్చు అని చెప్పి. స్టీమ్ అవుతుంది. స్టీమ్ కాదు, షాలో ఫ్రై. నెయ్యి అద్ది మనం మచ్చి ఎలా చేస్తాం, షాలో డీప్ ఫ్రై చేయాలి, అట్లా బాల్స్ ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 ప్యాన్స్. కాస్ట్ ఐరన్లో మనం వంట చేస్తే అందులో ఉన్న ఐరన్ మన ఫుడ్లో కలిసి మనకి ఒంటికి చాలా మంచిది. మనం గుడ్లు ఏమైనా వేసుకోవడానికి. ఇవి ఏంటంటే మనం సీజనింగ్ చేసుకొని అంటే వేడి చేసుకొని లైట్గా నూనె రాసి తుడిచేస్తే సీజన్ అయిపోద్ది, అప్పుడు నాన్ స్టిక్లా తయారైపోద్ది. అండ్ కాస్ట్ ఐరన్ కాబట్టి ఇట్స్ గుడ్. దెన్ ఇంకొకటి కాస్ట్ ఐరన్లో దోశ పెనం. యాక్చువల్లీ ఇండస్ వ్యాలీ అని ఒక బ్రాండ్ ఉంటుంది, వాళ్ళ కాస్ట్ ఐరన్ పెనం బాగుంటుంది, బట్ వాళ్ళ దగ్గర హ్యాండిల్ ఉండదు. ఇది దోశ కోసం. సో మనం దోశ వేస్తున్నప్పుడు వేరే బ్రాండ్స్వి ఓన్లీ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది వేడిగా అయిపోద్ది, పట్టుకోలేము. దీనికి ఆ వుడెన్ అది ఇచ్చారు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది ఇట్లా పట్టుకోవాలి, ఇక్కడ వేడి హోతా. ఇది పట్టి సైడ్ పట్టుకోవాలంటే మనం క్లాంప్ కావాలి. చాలా హెవీ. కాస్ట్ ఐరన్ కదా, ఒకటి ఎవరికైనా వేయాలంటే అయిపోతుంది. ఇంట్లో దొంగ పడితే అయిపోయింది వాళ్ళని కొట్టడానికి. అప్పుడు మనం కిచెన్ లో కాకుండా పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ కోసం లాండ్రీ బాస్కెట్ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. పైన కూర్చోవచ్చు కూడా కావాలంటే. లాస్ట్ మినిట్లో పార్కింగ్కి వెళ్ళే దారిలో అజార్తే కనిపిస్తే దూరిపోయా. అమ్మ ఎలాగో H&M ట్రయల్లో ఉన్నాడని దూరిపోయి ఒక 4 బట్టలు కొన్నా. ఒకటి మీకోసం అయితే సెట్టా. నేను దాని కింద షార్ట్స్ ఉండే, అవి నేను ఎలాగో షార్ట్స్ వేసుకోను కాబట్టి ఓన్లీ టాప్ లాగా అని. ఇది 2 పెద్దగా అవుతుందేమో అని ఫీలింగ్ నాకు. జల్దీ కొన్నా. మీడియమే ఇవి, ఓవర్ సైజ్ టైప్స్. ఇది ఒక డ్రెస్ నాకు ఫ్రిల్ నచ్చింది, నెక్ నచ్చింది, అందుకే తీసుకున్నా. అండ్ ఇంకోటి అన్నీ పింక్లే తీసుకున్నా, షేడ్స్ ఆఫ్ పింక్. అచ్చా హే అమ్ము, మమ్మీ బై కరే. అవి అసలు ఇప్పుడు ట్రై చేసి చూడాలి. నేను అన్న ఒకవేళ ఫిట్ అవ్వకపోతే ట్రయల్ ఏం చేయలే. సపోజ్ నువ్వే రిటర్న్ వెళ్ళాలంటే అమ్మాన్ అన్నాడు, రిటర్న్ చేసి నేను కొనేసుకుంటా. ఇది మా అమ్మాన్ టై. ఇంకా ఏమన్నా ఎక్సైటెడ్. చాలా బాగుంది. ఇది మా ఆమెర్ కోసం. చాలా మంచిగా ఉంది. ఇది మా తబస్సు ఉంది, వెరీ క్యూట్. యూనివర్సిటీకి వావ్, చాలా బాగుంది. ఇది వెరీ నైస్, వెరీ ప్రిటీ. సింగిల్ విక్. అమ్మో డేంజర్. ఇటు సైడ్ కవర్ తబస్తుంది, అటు సైడ్ కవర్ నాది. ఒక బాడీ వాష్, 2 లోషన్స్, మాయిశ్చరైజింగ్ లోషన్స్. సేమ్ వేరియంటే ఇంటూ ద నైట్ అని చెప్పి దీనిలో 2 ఇంటూ ద నైట్ 2 మాయిశ్చరైజర్స్. దాని మీరే నాకు ఒకటి తెప్పించారు, అప్పటి నుంచి నేను యూస్ చేస్తాను. 2 బాడీ వాష్.
దాందే ఇదేంటి ఫ్రీ వచ్చింది కాదు అంటే ఎంతో కొంటే మెంబర్స్కి 200 రూపీస్ తక్కువ పడుతుండే బిల్కి. సో అది ఒక శానిటైజర్ తీసుకున్నా, హ్యాండ్ శానిటైజర్ అయిపోయింది. ఇప్పుడు మీ అత్తగారికి ఏ అవ్వాలి ఇది అన్ని చూడాలి. రియాక్షన్ ఏమన్నారు, ఏం చేసి వచ్చారు. ఇక్కడ మా తపస్సు నా కోసం చాయ్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. తపస్సు బదులు నేను చెప్తున్నా. రేష్మ ఆంటీ ఎల్లుండి అమ్మాని వెళ్తున్నాడు కదా బోర్డింగ్ స్కూల్కి, ఎలా ఉంది ఫీలింగ్? రిలీఫ్గా ఉందా, స్ట్రెస్గా ఉందా? స్ట్రెస్ ఉంటుంది, రిలీఫ్ ఎట్లా ఉంటుంది? రిలీఫ్ అంటే ఇద్దరు పిల్లలు రెస్పాన్సిబుల్ అవుతున్నారు, పెద్దగా అయిపోయారు. ఇంకా అవ్వాలి కదా వాళ్ళు, ఇంకా వాళ్ళ ఏజ్ అవి దాటితే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందరు ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా చూపిస్తున్నాను పైన. ఎల్లుండి ఏడుస్తారా ఫుల్? ఏడవను, ఇక్కడ ధైర్యంగా పంపిస్తారా? అర్బాస్ వెళ్ళినప్పుడు ఏడ్చేయాలి. అర్బాస్ వెళ్ళినాక చాలా ఏడ్చాను, ఎందుకంటే వాడు ఫస్ట్ టైం నేను 20 yearsలో ఫస్ట్ టైం పంపిస్తుంటే అట్లా ఉండేది. వస్తారు ఇక్కడికి వస్తారు ఉంటారు, అది వేరేగా ఉంది. కానీ అక్కడ వెళ్తున్నారు కాబట్టి చాలా ఏడ్చాను. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చేసింది. అర్వాస్ వెళ్ళారు కాబట్టి అమ్మాని ఇక్కడే వెళ్తున్నారు కదా, 15 daysకి వీక్స్ వస్తారు కదా అని ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంతే. इंशाल्लाह. क्या मैं पुप्पू को रिकॉर्ड कर रहा हूँ? पूरा फोन मिल गया. తబస్సుంకి అజార్తే అంటే చాలా ఇష్టం. సో నేను అజార్తేలో షాప్ చేసింది, ఇప్పుడు మా తబస్సుని చూస్తుంది అనమాట. పింక్ చూడగానే అప్పటి నుంచి అసలు ఏం తీసుకున్నారని ఫుల్ పింక్ కనిపిస్తుంది నాకు. యా నేను లవ్లీ ఫిట్ ఇది. సో ప్రిటీ. వచ్చేస్తాయి. నాకు ఎందుకు పెద్దగా అవుతుంది, ఇది లూజ్ అవుతుందేమో. ఓవర్ సైజ్ లూజ్ అవుతుంది. మీడియమే తీసుకున్నా కానీ ఇంకా పెద్దగా అవుతుందేమో అని ఫీలింగ్ వస్తుంది. వేసుకుంటే కానీ అర్థం అవ్వదు. నో ఐ థింక్ ఓవర్ సైజ్ ఉంది. దిస్ ఇస్ సో క్యూట్. ప్రిటీ ఉంది కదా, నాకు చాలా నచ్చింది. బెల్ట్ తో వచ్చింది, ఆ బ్రౌన్ బెల్ట్ తో. అండ్ ఏంటి ఫుల్ పింక్ పింక్ వైట్. फोन मिला, दे दो पुप्पू को, दे दो मम्मा. गुड बॉय रे मेरा बच्चा, बेस्ट किड है रे. अब वहाँ रखियो. Keep it on the table. Yeah, keep it on the table. Good boy. చాలా బాగుంది. సో ఫస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే అన్ని పింక్ లో తీసుకున్నాను కాబట్టి, బట్ వెరీ ప్రిటీ. వచ్చేస్తాయి, ఏం ఎక్స్చేంజ్ ఉండదు. అమాన్ सॉरी ब्रो, हार्ट ब्रेक ब्रो. आमो चूड़ी चूड़ी यहाँ बैठ, खाना खा, पानी भूर उड़ जा. चूड़ी चूड़ी यहाँ बैठ. हाँ फोन दो मम्मा को, चूड़ी चूड़ी करेंगे. फोन दो, पुप्पू को दे दो. एक बार दो, चूड़ी चूड़ी करेंगे. उसको भूर कर देते. यहाँ भूर करो, यहाँ रखो. మమ్మకు దో, మమ్మకు దో. ఫైనల్లీ మా అమ్మ మార్నింగ్ నుంచి అప్సెట్ చేస్తూనే ఉన్నాను అంతా. ఎదురు చూస్తున్న సామాగ్రి వచ్చేసిందయ్యో. एफिशिएंसी असॉर्टेड क्या तो भी कर लिए इन लोगों बोल के देख रहे रेशमा आंटी. अब बनाएंगे कोल्ड कॉफी अमान. कोल्ड कॉफी बना के पियेंगे. क्या बोलते हैं? प्लांट प्रोटीन कॉफी फ्लेवर 27 grams of protein. Chocolate flavor protein for Amma, 28 grams of protein per scoop. Assalamu alaikum Jan. Walaikum assalam. दादा के सिर पे पड़ेगा. Jan, open here Jan. Here only the dukan is. అదేంటంటే కిడ్స్ రూమ్లో లాండ్రీ బాస్కెట్ పాడైపోయిందని. वो निकालो इसके अंदर का. हाँ उसके ऊपर ढक्कन डालो, अब उस पर सिट कर सकते हैं. మామీ మీ చెప్పులు ఎవరు తీయద్దు, మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలి. నేను అమాన్ ప్రోటీన్ ఆర్డర్ చేసుకున్నాం. మా అమ్మాన్ వెళ్తున్నాడు కాబట్టి ఇది మా అమ్మాన్ కోసం చాక్లెట్ ఫ్లేవర్, ఇది నా కోసం కాఫీ ఫ్లేవర్.
అంటే ఇప్పుడు మీరు పొద్దునే కాదు. కాఫీ తాగుతారా? కాదు టాస్క్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళని ఫ్రెషప్ చేయడం పెద్ద టాస్క్ మాకు. సీరియస్లీ ఇది వచ్చేసి ఎలక్ట్రోలైట్స్. ఇది అంటే వర్కౌట్ చేసి రికవరీ కోసం. మనం ఎలక్ట్రోలైట్స్ నార్మల్గానే మన బాడీకి ఇట్స్ గుడ్. సో దీస్ ఆర్ లైక్ గుడ్ సప్లిమెంట్స్. సో ఇదేం చాక్లెట్ కాదు కలిపి అది పైనాపిల్ ఫ్లేవర్, ఇంకోటి సాల్ట్. అంటే పౌడర్ నార్మల్ వాటర్లో అమ్మ నువ్వు కొట్టేసి కదా. అంటే ఇప్పుడు మేము నార్మల్ అన్ఫ్లేవర్డ్, ఇది ఈ కప్లో ఉన్నది అన్ఫ్లేవర్డ్. అసలు వాటర్ లోనే ఉందిగా. అంతే నార్మల్ ఎలక్ట్రోలైట్. ఓకే గుడ్. 10 ఐటమ్స్. ఓకే మీరు अलग रखते हैं समीरा कलर. దోశ పెనం. అంటే నేను ఎందుకు ప్రిఫర్ చేయదంటే ఇది నాన్ స్టిక్. ఇది దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఆల్, బట్ నాన్ స్టిక్ అంత ఫాస్ట్ అవ్వదు. సో దీనికి సీజనింగ్ చేయాలి, దాన్ని ఒక టెక్నిక్ ఉంటుంది. అవును, అది అది వచ్చా ప్రతిసారి మీకు? చేయాలి. అవును, ఎలా చేయాలి చెప్పండి. ఆయిల్ ఏదో వేసి చేస్తారు కదా. సో ఆయిల్ వేసి పెట్టేస్తారు కదా, అలా చేయకూడదు. ఆ, నార్మల్ గా మనం దోశ వేసే ముందు ఫుల్ గా వేడి అయితే కొంచెం అలా ఆయిల్ గీ వాట్ ఎవర్ రాసి తుడి చేసేయాలి, అవును నాన్ స్టిక్ అయిపోతుంది. అవును. అంతే. సో ఆనియన్ కూడా ఇట్లా అనేస్తే చేస్తే కూడా అయిపోతుంది. అయిపోతుంది. బట్ అది ఫాస్ట్ రాదు. వచ్చేస్తుంది మనకి, ఒక హ్యాంగ్ వచ్చేస్తే వచ్చేస్తుంది. Whose leg is this? యూ టెల్ మీ హూస్ లెగ్ డస్ ఇట్ లుక్ లైక్. మామూలు బరువు లేదు. మామూలు ఒక్కడు కొట్టేననుకో. Sister. నో ఆమోస్. ఇది అందుకే నేను ఆర్డర్ చేయకుండా ఉన్నా. నేను ఇండస్ట్రియల్టీ చూసే వాళ్ళకి ఇవి ఉంటాయి 2 సైడ్లు మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ పెనల్ కి. అవును, ఇది లేదు. బట్ ఇది హ్యాండిల్ వచ్చింది కాబట్టి. వండర్ షేప్ ఇది. ఓకే. అరే అది షూస్. ఇది కూడా కాస్ట్ ఐరన్ పెనమే, బట్ స్మాల్. Shan. ఓకే, ఇట్స్ Then you can eat small dosha. స్మాల్ దోశ. Mini. yes mini. అండ్ దెన్ ఇంకొక పెనం. ఇదేంటి తెలుసా? పునుగులాగా వేసుకోవడానికి, లేకపోతే చిన్న వడ, లేకపోతే సో పునుగుల్లాగా వేసుకున్నాను కదా. నేను ఏ పర్పస్ కోసం తీసుకొచ్చా అంటే, మనం చీజ్ బాల్స్, కార్న్ బాల్స్ చేస్తే yes, yes. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. అది దీనిలో కొంచెం చేసి, నెయ్యి అలా టచ్ చేసి it's ఇలా easy. తిప్పుకుంటూ చేసుకోవచ్చు. అబ్బో, దానికి మూత. మంచి మంచి పనులు చేస్తుందో ఇక పొడవులో. హెల్ప్ఫుల్, వెరీ నైస్. ఇంకొక పెనం ఉండాలి. ఇది స్టీల్ పెనం, స్మాల్ సైజ్. ఇంకొక పెనం. ఇది చాలా అవసరం లేదు, ఇంపార్టెంట్. ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. అయితే మొత్తానికి సమీరా వెళ్ళింది ఇది తీసుకురావడానికి వెళ్ళిందండి. ఇది తీసుకురావడానికి వెళ్ళి ఇన్ని తీసుకొచ్చింది. అవి కిచెన్ నాప్కిన్స్. ఇది కూడా అవసరం. సో గుడ్. అది షూటింగ్ నాప్కిన్స్. ఇక ఇది కూడా అవసరం. థ్యాంక్ యూ. అండ్ ఇంకేం తీసుకున్నాం హోమ్ సెంటర్లో అంతే. ఓకే, ఇంకా ఉన్నాయా? అది కాక అంటే బాత్ అండ్ బాడీ వర్క్స్ నార్మల్ స్టాక్ అప్. అది నార్మల్. నేను మీకు చూపించాలి అని మీ రియాక్షన్ క్యాప్చర్ చేయాలనుకుంది వీటి కోసం మెయిన్గా. దీనికోసం వెళ్ళావు, అవి తెచ్చావు. అవి కూడా తెస్తాను కదా. ఇవి మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది, అది రెన్యూ చేస్తే ఇది ఇచ్చారనమాట. కానీ కింద ఓపెన్ అయి ఉంది. ఎక్కే నన్ను రమ్మన్నారు. నాకు అసలు మార్నింగ్ నుంచి హెడ్ఏక్ ఉండి నేను రాను అన్నా. నాకు తెలిసి ఒకటని వెళ్తాం 10 తీసుకొస్తాం అని. అందుకే ఎస్కేప్ అనమాట. మనం వెళ్ళట్లేదు ఈ మధ్య షాపింగ్కి పైవేసి. సో వీళ్ళు ఇంత తీసుకొచ్చి ఇవన్నీ అంటే ఇవన్నీ మామూలుగా వచ్చేవి. ఇవి చాలా రోజుల తర్వాత మింత్రాలో ఆర్డర్ చేసా, ఎందుకంటే హాల్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిందని ఒక హాల్ వీడియో చేద్దామని ఆర్డర్ చేశా. హాల్ వీడియో చేసి చాలా రోజుల తర్వాత ఒకటి చేస్తుంది, ఇంత నింపుతుంది. కాదు నచ్చితే పెట్టుకుంటా, నచ్చకపోతే రిటర్న్ చేస్తా హాల్ వీడియో అయిన తర్వాత. అంటే విషయం మా సమీరా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది. అంతే కదా, ఇవి ఆర్ క్రియేటర్స్, వీ నీడ్ టు క్రియేట్ కాంటెంట్. అవసరం ఉంటే పెట్టుకుంటాము. ఇవి అవసరం కాబట్టి కొన్నాను. ఆన్లైన్ కాబట్టి మనకు తెలియదు ఎలా ఉంటుందో. అందుకే ఆన్లైన్ ఆర్డర్ చేయట్లేదు. నేను ఈ గ్లాసెస్ నేను ఫార్వర్డ్ చేస్తాను తబసుకి. బగ్లు వచ్చింది. Where is sister? I think she's in our room. ఓకే. సో అదే గుడ్. ఫస్ట్ టైం కొంచెం సెన్సిబుల్ గా తెచ్చిందండి. లేకపోతే అన్ని చేసేస్తూ ఉంటది. ఇవన్నీ అవసరం కిచెన్ లో కాబట్టి. ఎస్, ఇదే ఒక్కటి అవసరం ఉండే, ఇవన్నీ తెచ్చింది. బట్ ఎనీవేస్ దిస్ ఆల్ ఆర్ యూస్ఫుల్ ఉంది. ప్యాన్ గురించి నాకు చిన్న డౌట్, ఎందుకో అది యూస్ చేస్తే తప్ప తెలియదు కాబట్టి యూస్ చేసిన తర్వాత బాగుంటే మీతో చెప్తాను. ఓకే, బాగుండేలాగా నేను చేస్తాను.
నువ్వు చేస్తావా? The next day. గుడ్ మార్నింగ్ గైస్, ఆబ్వియస్లీ ది నెక్స్ట్ డే. అండ్ పిల్లల్ని రెడీ చేసి పంపించేసాను. ఫస్ట్ ఆమెని ఫ్రెష్ అప్ చేసి అర్హాన్ని ఫ్రెష్ అప్ చేసి ఆమె బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అర్హాన్ బ్రేక్ఫాస్ట్ స్కూల్లో తింటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఆమెర్ ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వీళ్ళకైనా ముందు ఫస్ట్ రెడీ అయిపోతారు కదా, వీళ్ళు స్కూల్కి వెళ్తుంటే హీ వాంట్స్ టు గో విత్ దెమ్. సో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఎలాగో వెళ్ళాడు కదా, ఈ లోపు బెడ్ చేసేద్దామని జల్దీ టక్ టక్ చేస్తుండే. బికాస్ ఆమెర్ మళ్ళీ వచ్చిన వెంటనే నాప్ టైం ఉంటుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు ఆమెర్ ఎన్నిసార్లు పడుకుంటున్నారు. స్టిల్ 2 naps తీసుకుంటారు. పొద్దునే లేస్తాడు అరౌండ్ 6-ish, సమ్ టైమ్స్ 6 కన్నా ముందు, బట్ అదర్వైజ్ 6 to 6:30 లోపల లేచేస్తాడు. ఈ టైం కల్లా తన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అండ్ బై 8 o'clock or 8:30 మ్యాక్స్ ఫస్ట్ నాప్ అవుతుంది. ఆ తర్వాత లేస్తాడు అరౌండ్ ఒక 1.5 hour పడుకొని గుడ్ 1.5 hour నాప్ ఉంటుంది ఎవరైనా పక్కన ఉంటే. సో ముక్మి నన్ను కూర్చోబెట్టేస్తా, పక్కన నన్ను పడుకోబెట్టేసి తను కూర్చుంటుంది అనమాట. ఇలా కదులుతున్నా కొంచెం ప్యాడ్ చేసేస్తుంది. అండ్ ఆ తర్వాత లేచి అరౌండ్ 12 o'clock లంచ్ తింటాడు. మళ్ళీ అరౌండ్ 1:30 అలా పడుకొని 3 o'clockకి లేస్తాడు. 3:30కి పిల్లలు వచ్చేస్తారు. దెన్ స్ట్రైట్ 6 o'clockకి బెడ్ టైం. ఇంకా ఆ తర్వాత లేచి అర్హాన్ స్కూల్ నుంచి వచ్చి అర్హాన్ ఫ్రెష్ అప్ అయ్యాక 4:30 ఆ టైంలో డిన్నర్ చేస్తారు. 4:35కి డిన్నర్ చేసి 6 o'clockకి బెడ్ టైం అనమాట. ఎప్పుడైనా లేట్ అయితే సమ్ టైమ్స్ 6:30 అలా అవుతుంది, బట్ అదర్వైజ్ 6 o'clock డాట్ రెడీ చేసేస్తాము అండ్ హీ స్లీప్స్. సో దట్ ఈస్ ఆమెర్ స్కెడ్యూల్. చాలా మంది అడుగుతుండే కాబట్టి థాట్ సరే షేర్ చేద్దామని చెప్పి. హౌ డిడ్ ఐ డూ ఇట్, హౌ డిడ్ ఐ అచీవ్ ఇట్? వేక్ విండో, స్లీప్ విండో మనం చూసుకుంటే కరెక్ట్గా మన పిల్లల్ని మనం టైం సెట్ చేసేయచ్చు. కరెక్ట్గా ఆ టైంకి అలారం టంగ్ కొట్టినట్టు తనకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. అమ్మ అసలు ఈ సీజన్ ఎంత బ్యాడ్గా ఉందంటే దగ్గు, స్లమ్, ఆస్తమా ఉంది నాకు. సో వీస్ వచ్చేస్తుంది, అస్సలు అవ్వట్లేదు. ఎనీవే ఇది నేను చేస్తాను. యాక్చువల్లీ నేను వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను. నిన్న ఏదో ఇంప్రాంప్ట్గా వీడియో స్టార్ట్ చేశానా, అంతా డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేశాను. వి స్పెండ్ సమ్ గుడ్ టైమ్ కాఫీ షాప్లో, షాపింగ్కి వెళ్ళాము. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ వ్లాగ్. అండ్ ఐమ్ గ్లాడ్ ఏది వేస్ట్ చేయకుండా మా అత్తగారికి నచ్చిన ఐటమ్స్ తీసుకొచ్చాను. సో ఎస్, హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సంధ్యాశ్రీ. బై గైస్.